నువ్వు కలిసింది శారదనే అని నాకు ఖచ్చితంగా తెలుసురా. అందుకే ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇవ్వాల్సిన పద్ధతిలో ఇచ్చి లెక్క సెటిల్ చేసి వచ్చాను. ఈ రాతలన్నా ఆ దేవుడు ఆమె దగ్గరికి చేర్చి క్షమించేలా చేస్తాడేమో అని. క్షమించింది అని నీకెలా తెలుస్తుందిరా? ఇది అక్కడికి చేర్చిన వాడే నాకు ఆ విషయం చేరుస్తాడుగా. అనుమానం కాదు గ్రాని, వాడు దుర్మార్గుడు, వాడు నమ్మక ద్రోహం చేసేవాడు. పదగ్రాని, వాణ్ణి చంపితే గానీ నేను మనశ్శాంతిగా ఉండలేను. పదగ్రాని, పద చంపేదాం రా. రా పద. సీతకి డబ్బు లేకపోవచ్చు, కానీ దాన్ని తలదన్నే గుణం ఉందిరా సీతకి. వెలకట్టలేని ఆత్మాభిమానం ఉందిరా. ఆదర్శంగా తీసుకోవలసిన ధర్మం ఉందిరా. నీతి ఉంది, నిజాయితీ ఉంది, మానవత్వం ఉంది, మంచితనం ఉంది. సాకేత్, సీత ఎంత అమాయకురాలు అంత ధైర్యవంతురాలు. దుఃఖం దిగమింగుకొని నిబ్బరంగా ఉండగలిగిందిరా. దాన్ని తప్పు పడతావా? నువ్వు గుడికి రమ్మంటే వచ్చింది, నిందలేస్తే తలదించుకుంది. కన్నీళ్ళు ఆపుకుందని కాంతమ్మ మాటల్లో చెప్పింది. కట్టుబాట్లకి కట్టుబడి ఉంది కాబట్టి విషయం గుట్టుగా గుండెల్లో దాచుకుందిరా. గ్రాని, నేను వాళ్ళ గురించి అనట్లేదు, వాడి గురించి అంటున్నాను. ఇంతకు ముందు మీరు వాడు చాలాసార్లు కలుసుకున్నారుగా. ఎప్పుడు వాడు చెడ్డవాడని చెప్పలేదే? అంటే అప్పుడు నీలో ఈ అనుమానం లేదు. అందుకే వాడి మంచితనం కనిపించింది. వాళ్ళు నీతుందిరా, నిజాయితీ ఉంది, ధైర్యం ఉంది. అది లేకపోతే ఈ ఇంటికి రాగలిగేవాడు కాదు. ఇది ఎవరికి అవుతావురా? పిఠాపురం మంగమ్మ గారి నిలయం. అధర్మం, అబద్ధం, అన్యాయం ఈ గుమ్మం తొక్కే ధైర్యం చెయ్యవురా. కుళ్ళున్నవాడైతే, కపటం నేర్చిన వాడైతే కన్నీళ్లు పెట్టుకోడ్రా. నిన్ను కలిసే ప్రయత్నము చేయడు. దయచేసి సీతగారిని అపార్థం చేసుకోకు. నేనింకెప్పుడు నీ జీవితంలోకి తొంగి చూడను. నీ కాపురం సాగాలని నీకు నచ్చ చెప్పడానికి రాడ్రా. ఏ తల్లి కన్నదో గాని గొప్పగా పెంచిందిరా. వాడి నిజాయితీ నాకు నచ్చిందిరా. వాడు నా మనవడైతే బాగుండును అనిపించిందిరా. నా పెంపకంలో లోపం ఉందని నీ ప్రవర్తన నన్ను వెక్కిరించిందిరా. ఇప్పుడు నాకు అతను ఒకసారి చూడాలనిపిస్తుంది. ఛీ, నీ మొహం చూడటానికి నాకు సిగ్గేస్తుంది. ఏం పెంపకం పెంచావమ్మా అని నలుగురు నన్ను అడుగుతారేమోనని భయం వేస్తుందిరా. గ్రాని, వద్దురా, వద్దు. నీతో అలా పిలిపించుకోవాలనిపించట్లేదు. ప్లీజ్ గ్రాని, అలా అనొద్దు గ్రాని. నేను అలా అనకుండా ఉండాలంటే మైలపడ్డ నీ మనసుని కన్నీళ్లతో కడిగేసుకో. మొలకెత్తిన అనుమానాన్ని తుంచేసుకో. నేను పెంచిన సాకేత్గా మారితేనేరా నా మనవడిగా అంగీకరిస్తాను. లేకపోతే నేను సీతకి సమాధానం చెప్పలేనురా. ఈ సాకేత్ రాముడి పట్టాభిషేకాన్ని నా కళ్ళతో నేను చూడలేను. గ్రాని, వద్దు గ్రాని, అలా అనొద్దు. నీకు మాట రానివ్వను. ఏ మాట నీ దగ్గర దాచను. నీ మాట దాటను. నన్ను క్షమించు గ్రాని. ప్లీజ్ గ్రాని, ప్లీజ్ క్షమించు. స్వర్ణ, నువ్వు చేసిన పని నాకే నచ్చలేదే. నాకంతకన్నా మంచిదారి కనిపించలేదక్క. ఎంతకాలం ఇలా? అటు పెళ్లి దగ్గర పడుతుంది, ఇటు బాధ భయం ఎక్కువై నువ్వు నలిగిపోతున్నావు. పేరుకు పెళ్లి కూతురు అయ్యావే గాని ఆ కళ్ళల్లో ఆనందం నీలో అస్సలు కనిపించడం లేదక్క. ఎంత చెప్పినా బావ నమ్మటం లేదు, అసలు వినటమే లేదు. నిన్నిలా చూస్తూ సైలెంట్ గా ఉండలేకపోయాను. అందుకే
బావ మనసులో ఆలోచన మార్చటానికి కలిశాను. నేను నీ మంచి కోరి చేస్తే నేనేదో తప్పు చేసినట్టు నచ్చలేదు అంటావేంటక్కా? డౌట్ క్లియర్ అవ్వకుండా పెళ్లి ఎవరి మాట మీదో చేసుకున్నా రేపు పెళ్ళైనా మీ మధ్య మాట పలుకు ఉండదు. ఎడమొహం పెడమొహంతో ఉండాల్సి వస్తుంది. అందుకే నాకు వెళ్ళి మాట్లాడాలనిపించింది, మాట్లాడాను. నీకు అనిపించింది, అతనికి నచ్చిందా? మారాడా? నిజమే స్వర్ణ, నువ్వు చెప్పింది నిజమే, నేనే పొరపాటు పడ్డాను అని అన్నాడా? అలా అనకపోయినా కొంతవరకు మెత్తపడ్డాడుగా. మెత్తబడ్డాడని నువ్వనుకుంటున్నావు. ఆ రఘుతో సారీ చెప్పించు, ప్రామిస్ చేయించు అని అన్నాడంటున్నావు కదా, అదసలు జరిగే పనేనా? అంత మాత్రం అన్నాడు, దానికి సంతోషించు. నిజంగా ఆ రఘులో ఏ కల్మషం లేకపోతే సారీ చెప్తాడు, ప్రామిస్ చేస్తాడు. నాకైతే నమ్మకం లేదు. హం, నీకు దేని మీద నమ్మకం ఉండదు. అందుకే నీ మీద బావకి నమ్మకం లేకుండా చేసుకున్నావు. కానీ నాకు నమ్మకం ఉంది. ఈ విషయంలో రఘుకి చెప్పి ఖచ్చితంగా అతనితో మీ ఇద్దరి సమక్షంలో బావ అడిగినట్టు చేయిస్తాను. అంటే మళ్ళీ రఘుని కలుస్తావా? మళ్ళీ కాదు, మళ్ళీ కలుస్తాం. అతను ఒప్పుకోనంటే ఒప్పుకునేదాకా వెంటపడి మరీ సాధించి తీరుతా. నీకోసం ఏదైనా చేస్తానక్క, అంతేకాని నువ్వు అసంతృప్తిగా పీటల మీద కూర్చోవడమే నాకు నచ్చటం లేదు. అనుమానిస్తూ బావని మెళ్ళు తాళి కట్టద్దు, అది నాకిష్టం లేదు. ఇద్దరూ సంతోషంగా అపార్థాలు తొలగి సంతోషంగా తలంబ్రాలు పోసుకోవాలి. కళ్ళతా కన్నీళ్లు లేని కాపురం చేయాలి. అదే నా కోరిక. అక్క, నువ్వంటే మా అందరికీ ప్రాణం. పిన్నా, టీ తీసుకోండి. ఆటో తీసుకొచ్చా. అక్క చెల్లెళ్ళిద్దరు బావి దగ్గర మీటింగ్ పెట్టారేంటి? నాకు టీ. దీనికేం తక్కువ లేదు. ఇయ్యే పిన్నా, ఆటో తీసుకొచ్చా. టీ తీసుకోండి అమ్మా. ఏమే సావిత్రి, ఫోటోలేవో కింద పడ్డాయే. నేను వంగి తీయలేకపోతున్నాను, రా. ఏంటత్తయ్యా? ఫోటోలు కింద పడ్డాయి, తీ. అమ్మా ఏంటే అవి? మా ఫ్రెండ్ ఆల్బమ్ చేయించమని ఇచ్చింది. సరే సరే, ఈ చీరలు ఇస్త్రీకి తీసుకెళ్ళాలి. శకుంతల, పద వెళ్దాం. సరే అత్తయ్యా. దాపిని నెమ్మదిగా దిగు. జాగ్రత్తగా ఎక్కిపోయినా. జాగ్రత్త, నువ్వు ఎక్కవే. జాగ్రత్త పినే. స్వర్ణ, ఏంటి ఒంటరిగా కూర్చుని ఏం చేస్తున్నా? ఏం తోచక? పెళ్ళింట్లో లక్ష పనులు ఉంటాయి కదా, తోసపోవటం ఏంటి? ముందు నీ పన్ను చూసుకో. నమస్కారం అమ్మగారు. రండి 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 రండి. ఏయ్, నీకు వేరే పని పాట లేదా? ఎప్పుడు ఏదో ఒక డౌటేనా? ఏమే స్వర్ణ, అలా ఆరాం తీస్తుంటే వింటూ కూర్చుంటావేమే? లే. మల్లెపూలమ్మా. ఏమ్మా, ఏ ఊరి మల్లెపూలు? కడియమండి. మీ
సొంతూరు కడిమేనా? అవునండి. ఇంత ముందు ఎప్పుడు చూడలేదులే, అందుకే అడుగుతున్నా. రోజు ఈ ఏరియాకి వస్తుంటా. పదవే స్వర్ణ, రోజు వస్తుండే. పద లోపలికి పద. రండి అమ్మా రండి. అన్నయ్య అమ్మగారు వచ్చారు. సీత, అమ్మా నమస్కారం అమ్మా. సీత, బాగున్నారా? లోపల రండి. పందిరి కింద జరగాల్సిన కార్యం ఒకటి ఉంది. అందరూ ఇక్కడికే రండి. సీత, సీత, చూడండి, గాలివాటంగా వచ్చినవి గాలివాటంగానే పోతాయి. పరులెవరో కళ్ళల్లో నిప్పులు పోసుకున్నారు. అందుకే వీడి మనసులో పురుగు తొలిచింది. దోషం తొలగిపోయే మార్గం దొరికేసరికి వీడి బుర్రలో కల్మషం కూడా తొలగిపోయింది. చూడు సీత, భయం ఆందోళన దూరం చేసి మీ కళ్యాణం ఏ ఆటంకం లేకుండా జరుగుతుందని హామీ ఇవ్వటానికే వచ్చాను. నా హామీకి బలం, నా మాటకి విలువ పెరగాలంటే చిన్న తంతొకటి చెయ్యాలని మా పురోహితులు చెప్పారు. అందుకే వీణ్ణి వెంట పెట్టుకుని వచ్చాను. ఏంటి పిన్ని గారు అది? సీత కొంగుకి నా మనవడు బంగారం ముడివేయాలి. ఆ బంగారం తీసుకెళ్లి గుళ్ళో హుండీలో వెయ్యాలి. అది జరిగితే దోష నివారణ జరిగి వైభవంగా వివాహం జరుగుతుంది. రావి మనవరాలా, సాకేత్, కొంగందుకుని బంగారం ముడివేరా. వేరా. కొంగును బంగారం గట్టగానే సమ్మడం కాదు, మూడు ముళ్ళు ఎలా వేస్తావో అది సొత్త. అయ్యో, పర్సు మర్చిపోయానే. బాబు, కొంచెం ఆట వెనక్కి తిప్పు. సాకేత్, ఆ పూలు సీత జల్లో పెట్టరా, మురిసిపోతుంది. బావా, అలా కాదు, తీసుకో. తిరుగమ్మా, తిరుగు. పూలు పెట్టినవు. ఏం పిల్లలో ఏమో అన్ని నేనే చెప్పాల్సి వస్తుంది.
ఇదిగో పూలమ్మాయి, డబ్బులు తీసుకో. అమ్మ చిల్లర లేదు. పర్వాలేదు, ఉంచుకో. అరే ముద్దు, అలా మన బొమ్మలా నిలబడకపోతే వెళ్ళరా, వెళ్ళు. సంతోషంగా 2 మాటలు మాట్లాడచ్చుగా. ఓ గ్రాని, అందరి మధ్యలో. మనం వచ్చేంత వరకు, వచ్చిన తర్వాత కూడా వాళ్ళ మొహాల్లో ఆందోళన అలా ఉండిపోయిందిరా. సీత ముఖంలో భయం నేను చూశానురా. కొంగు బంగారం సంగతి నేను చెప్పాకే కాస్త ఊపిరి పీల్చుకుని నవ్వి స్థిమితంగా సంతోషంగా ఉండగలిగింది. వెళ్ళు. ఓ పలకరింపు కూడా నీదైతే తను తృప్తి పడుతుంది. వెళ్ళరా, వెళ్ళు. మేం మాట్లాడుకున్నాంలే. ఓ ముద్దబంతి పువ్వు పాట పాడేసుకున్నారనమాట. ఏమా సీత, నీకు వాడి మాటలు వినిపించాయా? చాలు, నీ సిగ్గే చెప్తుందమ్మా నీ మనసు తేలికపడిందని. 10 కాలాల పాటు చల్లగా, ఏ అరమరికలు లేకుండా పిల్ల పాపలతో చల్లగా వర్తిల్లండి. ఏంటి పిలుచుకుపోవడాలు, నిలదీయటాలు, నింద వేయటాలు ఇంకా అయిపోలేదా? ఏకంగా పెళ్లి పందిరి కిందే పంచాయతీ పెట్టారు. ఏరా రామచంద్రుడు, ఏమంటోంది? అది పిన్ని. ఏమ్మా, నీకు నీ మనవడికి మా వాళ్ళని దాన్ని ఏడిపించడం తప్ప వేరే పని లేదా? అయినా అవతల ముహూర్తం పూటల్లో పడింది. ఈ పోట్లాట్లేంటి, పంచాయతీలేంటి? పిల్లలిద్దరినీ సుఖపడనీయవా? సంతోషంగా పెళ్లి జరగనివ్వవా? అత్తయ్య గారు, నువ్వు ఆగవే. చూడండి, మీరెంత పెద్దవాళ్ళైనా కావచ్చు, ఆస్తిపాస్తులు ఉండొచ్చు, కానీ మీ పద్ధతి ఏం అస్సలు బాగాలేదు. నాకు అసలు నచ్చడం లేదు. శబాసే కాంతమ్మ పిన్ని, కథ ఎక్కడ సుఖాంతం అయిపోద్దని తెగ బెంగపడి సత్తన్నా. బా, కథ బలి బలుపు తిప్పావే. ఏయ్, ఏమిటి వెనక ముందు ఏం జరిగిందో, ఏం జరుగుతుందో, ఏం మాట్లాడుకున్నామో ఏమీ తెలియకుండానే నోటికొచ్చినట్టు మాట్లాడేయటమే. ఏంటి వెనక ముందు ఆలోచించేది? బల్లి నెత్తిన పడితే కలహం, పిల్లి ఎదురొస్తే అపశకునం అని ప్రత్యేకంగా చెప్పాలా? మీరొస్తే అరుపులు పెడబబ్బులని వేరే చెప్పాలా? ముందు నీ అరుపులాపి అసలేం జరిగిందో వాళ్ళడుగు, వివరంగా చెప్తాను. ఏంటి అడిగేది చెప్పేది? మాట్లాడగలిగే వాళ్ళే అయితే మీ ఆగడాలకి ఎప్పుడో అడ్డుకట్టపడేది. నోరు లేని వాళ్ళని చూసి నెత్తికెక్కి పిండి కొడుతున్నావు. ఏయ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. ఏం సావిత్రి, ఆవిడలా మాట్లాడుతుంటే వినోదం చూస్తావే? ఏం మాట్లాడవే? అసలు ఈవిడ పెళ్లికి వచ్చిందా, పేచీలు పెట్టడానికి వచ్చిందా? ఇదిగో మాట్లాడకండి అత్తయ్య గారు. విషయం తెలియకుండా ఎందుకంత ఆవేశపడుతున్నారు? అసలు ఏం జరిగిందో, ఎందుకు మేమంతా ఇక్కడున్నామో మీకేమన్నా తెలుసా? కొత్తగా తెలుసుకునేదేముంది? ఆవిడ గారి దిగారంటే భూకంపమే కదా. అక్కడే పొరపాటు పడ్డారు అత్తయ్య గారు. పిన్ని గారు మనకి మంచి చేయడానికే వచ్చారు, మన మంచి కోరే వచ్చారు.